జూమ్లో దీనానా సోదరి మనులకు జూమ్లో తీసి అలానే వీడియో మొత్తం కవర్ చేయి. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మధు గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ జె వెంకటేశ్వరరావు గారికి, అలానే డిప్యూటీ జనరల్ సెక్రటరీ మహబూబ్ గారికి, ఐఎన్టీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ గారికి, బ్రాంచ్ సెక్రటరీ నాగేశ్వరరావు గారికి, మిగతా ఐఎన్టీసీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ బీసీ కులగణన అనేది మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కాలంలోనే బ్రిటిషర్స్ ఆ రోజు 1931 కులగణన ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కులగణన జరగలేదు. అయితే ప్రతి రాజకీయ పార్టీ కూడా మేము బీసీలకు న్యాయం చేస్తున్నాం, బీసీలకు ఇది చేస్తున్నాం, బీసీలకు అది చేస్తున్నాం అని చెప్పేసి మాటలతోని ప్రభుత్వాలు ఏర్పాటు చేసి బీసీలను అనగదొక్కటమే తప్ప రాజ్యాధికారం కానీ వేరే రిజర్వేషన్ కానీ ఏ రకంగా కూడా న్యాయం జరగలేదు. అయితే మన రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు వారు మన జోడో యాత్రలో బీసీలకు న్యాయం చేయాలి, బీసీలకు అన్ని రకాలుగా మనం చూడాలనే ఉద్దేశంతో ఈసారి గనక తెలంగాణలో గనక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా బీసీ కులగణన చేపిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అంతేకాదు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీ కులగణన మీద బీసీలకు అన్ని రకాలుగా చూసుకుంటా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఎన్నడూ జరగని దేశంలోనే ఎక్కడ లేని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కులగణన 3 నెలలు 4 నెలలు చేపట్టి మరి బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, అదర్ కాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ కూడా కులగణన చేసి మరి దాన్ని ఒక కమిటీ ద్వారా మన రీసెంట్గా అసెంబ్లీలో మరి ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో బీసీలు వచ్చేసి ఒక నాయకుడేమో 78% ఉందని చెప్పేసి అంటాం, ఇంకొకరేమో 70% ఉందన్న ఇంకొకటం, అలానే వాళ్ళకు వచ్చిన జాబితా ప్రకారంగా మరి 68% రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళంతా కూడా సరే అన్ని కులగణనాలు తీసుకొని మరి 30-35 సంవత్సరాల నుంచి పోరాడుతున్న బీసీ సంఘ నాయకులందరూ కూడా బీసీలకే కాదు ఎస్సీలకు కూడా మరి మాలా మాదిగలు, హరిజనులు, గిరిజనులు అందరూ కూడా మరి మాకు కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి ఆనాడు సంవత్సరాల కొద్ది పోరాటం చేశారు. దాంట్లో మందకృష్ణ మాదిగ ముందున్నాడు. మరి అలానే ప్రతి నాయకుడు కూడా వచ్చేసేసి మీకు ఈ రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి మాటలతోని చేసుకుంటూ వచ్చారు. కానీ చేతుల ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా మరి రేవంత్ రెడ్డి గారు ఈ బీసీ కులగణన చేపట్టి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా నిలబెట్టడం జరిగింది. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో మరి రాష్ట్రంలోనే మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి గారు. మరి మనం 11 ఏరియాల్లో మరి ఉన్న బొగ్గు గనుల మీద వారికి పాలాభిషేకం చేయాలని చెప్పి వారు ఆదేశాలు చేయటం జరిగింది. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఇచ్చిన ఈ 42% కానివ్వండి బీసీలకి, 15% ఎస్సీలకు కానివ్వండి, 9% ఎస్టీలకు కానివ్వండి, మైనారిటీలకు కానివ్వండి, ఈ రకంగా నిన్న పార్లమెంట్లో అసెంబ్లీలో మళ్ళీ ప్రవేశపెట్టి తీర్మానం చేసి పంపడం జరిగింది. ఇది కేవలం రాజకీయ పరంగా కాదు, ఇది పొద్దున విద్యలో ఉద్యోగాలలో ఇప్పుడున్న మనం జరుగుతున్న రిజర్వేషన్లలో కూడా మార్పులు వస్తాయి, రాజకీయ పరంగా మార్పులు వస్తాయి, అలానే అసెంబ్లీ సీట్లలో కూడా మార్పులు వస్తాయి. ఈ రకంగా మార్పులు రావడానికి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలని వారికి రాజకీయంగా ఉత్తేజపరచడానికి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా రేవంత్ రెడ్డి గారికి అందరూ కృతజ్ఞత భావంతో మరి వారికి పాలాభిషేకం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అట్లాగే బ్రాంచ్ సెక్రటరీ బండా